హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మీ అందరికీ తెలిసిన ఏపీ హిస్టరీ అనేది గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో 75 మార్కుల పేపర్ అనమాట. సో ఎక్కువ మార్కులు మన స్టూడెంట్స్ సాధించే విధంగా మనం రెగ్యులర్గా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ దాని వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు కనుక పూర్తిగా ఈ 15 రోజుల్లో మీకు ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కూడా కావాలి అని అనుకుంటే మీకు రివిజన్ చేసుకునే విధంగా ఒక కోర్స్ ఉందండి మన బాలు ఐక్యూ యాప్లోని. అదే మనకి 349 కోర్స్ అనమాట. ఇందులో మీకు వీడియో కంటెంట్తో పాటుగా గ్రాండ్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీకి సంబంధించి. ఓకే, ఇందులో మీకు కంప్లీట్ వీడియో కంటెంట్ ఉంటుంది పాలిటీ అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించి. అలాగే మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. లేదు సార్ మాకు ఓన్లీ సింగిల్గా ఏపీ హిస్టరీ చాలు, లేదంటే ఇండియన్ పాలిటీ చాలు అని అనుకుంటే ఓకే మీకు. లేదంటే టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే సింగిల్గా మీకు ఎనీ సింగిల్ టెస్ట్ సిరీస్ 99 రూపీస్. ఇండియన్ పాలిటీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ ఎకానమీ, ఎనీ టెస్ట్ సిరీస్ అనమాట. ఓకే, కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వానిలో సరికానిది ఏది అంటే, ఓకే కొంతమంది రైటర్స్ అలాగే వాళ్ళు రాసినటువంటి పుస్తకాల పేర్లు ఇచ్చాము. పండితారాజ చరిత్ర పాల్కరికి సోమనాథుడు, నిర్వచనోత్తర రామాయణం తిక్కన, నృత్యరత్నావళి జాయపసేనని, మార్కండేయ పురాణం విద్యానాథుడు అండి. మరి మీకు తెలిసిందే మార్కండేయ పురాణం అనేది మారణ రచించడం జరిగిందనమాట, విద్యానాథుడు కాదు. ఓకే, అయితే మరి అక్కడ అబ్జర్వ్ చేస్తే మరి విద్యానాథుడు రచించిన పుస్తకం వచ్చేసి మనకి ప్రతాపరుద్ర యశోభూషణం అనమాట. అలాగే ఇక్కడ జాయపసేన అని ఇచ్చాం కదా మనం. చూడండి ఇక్కడ మనకి గణపతి దేవుడి కాలంలో గజసాహినిగా ఉంటారు ఇతను యాక్చువల్లీ. ఓకేనండి, ఏంటంటే మనకి నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాయిద్యరత్నావళి ఇవన్నీ కూడా మనకి జాయపసేన రచించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బసవ పురాణం కూడా మనకి పాల్కురికి సోమనాథుడు రచించడం జరిగిందనమాట, చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ చూద్దామండి. దేశంలోనే ప్రథమంగా నరమేధ యాగం, పురుషమేధ యాగం చేసినటువంటి విష్ణుకుండిన రాజు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేధం అంటే అర్థం ఏంటంటే చంపడం. ఓకేనండి, మేధం, అశ్వమేధం అంటే అశ్వం అంటే గుర్రాన్ని నరకడం అనమాట యాక్చువల్లీ. అలా నరమేధం అంటే ఏంటండి అంటే మనకి ఓకే మనిషిని చంపడం అనమాట యాక్చువల్లీ. సో నరమేధ యాగం అలాగే పురుషమేధ యాగాన్ని చేసినటువంటి విష్ణుకుండిన రాజు ఎవరంట? మాధవర్మ 1, మాధవర్మ 2, నరేంద్రవర్మ 1, ఇంద్రభట్టారక వర్మ అండి, 2వ మాధవర్మ అండి. ఓకేనండి, 2వ మాధవర్మ అనమాట. చూడండి 2వ మాధవర్మకి తీసుకుంటే ఉండవల్లి గుహల్లో పూర్ణ కుంభాన్ని కూడా చెక్కించినటువంటి వ్యక్తి అనమాట ఇతను. ఉండవల్లి గుహలు ఏవైతే ఉన్నాయో మనకి అందులో పూర్ణ కుంభాన్ని చెక్కించాడు. దేశంలోనే తొలిసారిగా నరమేధ యాగం, పురుషమేధ యాగం చేశాడు ఇతను. మరి ఈ యాగం సందర్భంగా పినారక భట్టు అనేటటువంటి ఒక బ్రాహ్మణుని వధించాడంట ఇతను. పినారక భట్టు అనే బ్రాహ్మణుని వధించినటువంటి ఓకే విష్ణుకుండిన రాజు ఎవరంటే మనకి 2వ మాధవర్మ అండి. ఈ 2వ మాధవర్మకి ఒక బిరుదు ఉందనమాట, స్నాన పుణ్యోదక పవిత్రీకృత శీర్ష అంటారంట. అంటే పుణ్య స్నానాలచే పవిత్రమైనటువంటి శిరస్సు కలిగిన వాడు. అంటే అనేక పుణ్యక్షేత్రాల్లోకి వెళ్ళి ఓకే తలస్నానాన్ని ఆచరించినందుకు అనమాట ఇతనికి స్నాన పుణ్యోదక పవిత్రీకృత శీర్ష అనేటటువంటి టైటిల్ కూడా ఉందన్నమాట యాక్చువల్లీ. దీనివల్ల ఈయన కాలంలో తీర్థయాత్రలకు పుణ్యస్నానాలకు బాగా ప్రాముఖ్యం ఉందని చెప్పేసి తెలుస్తుంది అనమాట యాక్చువల్లీ. సో విష్ణుకుండిలకి సంబంధించి ఉంటుంది ఇందులోని. మనం అన్ని డిస్కస్ చేసాం ఆల్రెడీ. విష్ణుకుండిల టాపిక్ అంతా కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి మనకి వీడియో కంటెంట్లో భాగంగా. ఓకే రైట్, నెక్స్ట్ చూడండి. అష్టభాషా కవిశేఖరణ అనే బిరుదు కలిగింది ఎవరంట? అష్టభాషా కవిశేఖరణ ఎవరిని పిలుస్తారు? నన్నయ్య, తిక్కన, నారాయణ భట్టు, పావులూరు మల్లన అండి. ఇది నారాయణ భట్టుకి సంబంధించినటువంటి టైటిల్ అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, మరి నారాయణ భట్టు అనమాట. మరి రాజరాజ నరేంద్రుడి గురించి ఒకసారి చెప్దామండి. ఎందుకంటే నారాయణ భట్టుకి, రాజనరేంద్రుడికి, నన్నయ్యకి వీళ్ళందరికీ కూడా ఒక కోఆర్డినేషన్ ఉంటుందన్నమాట. చూద్దాం ఒకసారి. రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఉన్న నన్నయ్య మహాభారతంలోని 2.5 పర్వాలను తెలుగులోకి అనువదించడం జరిగింది. ఇది 2011లో 2012లో మనకి గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకే, పశ్చిమ చాళుక్యుల ప్రధాని అయినటువంటి నారాయణ భట్టు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడంలో నన్నయ్యకి సహకరించాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరి యొక్క ప్రధాని అంటే మనకి ఓకే పశ్చిమ చాళుక్యులకి సంబంధించినటువంటి ప్రధాని, లేదా కళ్యాణ చాళుక్యులు అయినా సరే ఓకే. ఓకే, మరి ఎప్పుడైతే రాజరాజ నరేంద్రుడు ఆస్థానంలో ఉన్నటువంటి నన్నయ్యకి ఈయన సహకరించాడో వెంటనే నారాయణ భట్టుకు అనమాట నందంపూడి అనేటటువంటి అగ్రహారాన్ని అనమాట ఇచ్చారండి. ఇది 2017 గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్. చూడండి ఈ ఏరియాలోంచి మనకి 3 టైమ్స్ వచ్చింది క్వశ్చన్. ఈసారి కూడా మేబీ అడిగే అవకాశం ఉంది ఏదో ఒక పాయింట్లో. నన్నయ్య యొక్క బిరుదులు తీసుకుంటే మనకి ఆది కవి, ఆంధ్ర కవితత్వ విశారదుడు అని చెప్పేసి పిలుస్తారు మనకి నన్నయ్య గురించి తెలుసును. మరి నన్నయ్య యొక్క ఇతర గ్రంథాలు తీసుకుంటే నవరాగ చరిత్ర, చాముండిక విలాసం, ఇంద్ర విజయం, సూక్తి నిజతత్వ ఓకే ఇవన్నీ కూడా అనమాట. అలాగే నారాయణ భట్టుకు ఉన్నటువంటి బిరుదు తీసుకుంటే అష్టభాష కవిశేఖరుడు. ఎందుకంటే నన్నయ్యకి సంబంధించిన బిరుదులు తెలిస్తే కానీ నారాయణ భట్టు బిరుదు అనేది కొంచెం మనకి యూనిక్గా ఉంది, అష్టభాష కవిశేఖరుడు. కాబట్టి ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉందన్నమాట. అలాగే నారాయణ భట్టుకి ఓకే రాజరాజ నరేంద్రుడు ఇచ్చినటువంటి అగ్రహారం తీసుకుంటే నందంపూడి అండి. దేనికంటే నన్నయ్య మహాభారతాన్ని ఆంధ్రీకరించడంలో ఓకేనండి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిగా అనమాట ఇతన్ని కన్సిడర్ చేశారు.
రాజరాజ నరేంద్రుడు కళ్యాణి చాళుక్య రాజు అనేటువంటి 1వ సోమేశ్వరం నుంచి ఓడించబడ్డాడండి. అప్పుడే నారాయణ భట్ట కళ్యాణి చాళుక్యులకు ప్రతినిధిగా వేంగి రాజ్యానికి వస్తాడనమాట యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళ ప్రధానం చెప్పుకున్నాం కదా మనం. ఇతని ఆస్థానంలోనే అంటే మనకి రాజరాజ నరేంద్ర ఆస్థానంలోనే పావులూరు మల్లన మహావీరాచార్య రచించినటువంటి గణితసార సంగ్రహం అనేటటువంటి గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. మరి నవకండవాడు అగ్రహారాన్ని అయితే మనకి చూడండి నారాయణ భట్టుకైతే నందంపూడి ఇచ్చాడు. నవకండవాడు అగ్రహాన్ని అయితే పావులూరు మల్లనకి ఇవ్వడం జరిగిందనమాట గణితసార సంగ్రహం. ఓకేనండి. సో చాలా ఇంపార్టెంట్. 2008, 2012లో గ్రూప్ 2లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. మీకు మోస్ట్లీ ఏంటంటే ఫ్రీక్వెంట్గా అడిగినవి ఓకే ఏదైతే మనకి ఇంపార్టెంట్ అనిపిస్తాయో అలాంటి కాన్సెప్ట్ అలాంటి క్వశ్చన్స్ అన్ని నేను ప్రిపేర్ చేసి మీకు ఇస్తున్నానండి. ఓకే సో ఈ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నానంటే నేను ఒక కంటెంట్ చదివేటప్పుడు ఆ కంటెంట్ని బేస్ చేసుకొని నేనే క్వశ్చన్ రెడీ చేసి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. మీకు ఆల్మోస్ట్ ఈ పీడిఎఫ్లన్నీ కూడా నేను ఆల్రెడీ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అందులోనే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. నిన్నటి వరకు చేసినవన్నీ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది కూడా యాడ్ చేస్తాను. అంటే మీరు వీడియో చూడడానికి ముందు ఇది మీకు యాడ్ అవుతుంది అనమాట. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అని ఉంటుందన్నమాట. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అని ఉంటుంది. అందులో చాలా మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి విల్ ఈజీలీ ఫైండ్ అనమాట. యాక్చువల్లీ డేట్స్ కూడా ఉంటాయి దానికి, ఏ డేట్ని మనం వేసాను. నెక్స్ట్ మనం అధికార భాషా సంఘం యొక్క తొలి అధ్యక్షుడు ఎవరంట? అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షుడు ఎవరంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవ లక్ష్మీనారాయణ, వావిలాల గోపాలకృష్ణయ్య, రావి నారాయణ రెడ్డి, నన్ ఆఫ్ దెబవ్ అండి. చూడండి అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షులు వావిలాల గోపాలకృష్ణ గారండి. సో వావిలాల గోపాలకృష్ణ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటండి అంటే మనకి వ్యక్తిగత సత్యాగ్రహం, ఇండివిజువల్ సత్యాగ్రహాన్ని మనకి ఆచార్య వినోబా భావే గారు చేయడం జరిగిందనమాట మనకు 1940లో. సో ఆంధ్ర ప్రాంతంలో వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఎవరు చేశారంటే వావిలాల గోపాలకృష్ణ గారు చేశారనమాట. ఆ తర్వాత కాలంలో అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షులుగా కూడా అనమాట ఈయన ఉన్నారండి. చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ 1974లో మనకి అధికార భాషా సంఘం అనేది ఏర్పాటైందండి. దీని యొక్క ప్రథమ అధ్యక్షులు వావిలాల గోపాలకృష్ణ గారు అనమాట. మరి తెలుగును అధికార భాషగా ప్రకటించడంలో అలాగే సివిల్స్ పరీక్షలు తెలుగులో రాయడానికి ఉత్తర్వులు వెలువడే విధంగా వావిలాల గోపాలకృష్ణ కృషి చేశారండి. ఎందుకు చేశారంటే ఓకే తెలుగుని అధికార భాషగా ప్రకటించారు ఎప్పుడంటే 1966లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ప్రకటించారు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనమాట ప్రకటించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఏంటంటే సివిల్ సర్వీసెస్ అంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు కదా, తెలుగులో కూడా రాసుకునే విధంగా ఉత్తర్వులు వెలువడే విధంగా కృషి చేసినటువంటి వ్యక్తుల్లో మనకి ఎవరండి అంటే వావిలాల గోపాలకృష్ణ గారు. మేబీ దీని మీద మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ చూద్దామండి. కేతా శ్రీరామమూర్తి ఏ గీతాన్ని ఆలపించి జాతీయ ఉద్యమంలో ప్రసిద్ధిగాంచాడు? ఈయన పేరు కూడా చాలా ఫేమస్ అనమాట. కేతా శ్రీరామమూర్తి లేదా కౌతా శ్రీరామమూర్తి అని చదువుతారు కొంతమంది, ఏదైనా పర్వాలేదు. ఏ దేశమేగన ఎందుకు ఆలడినానా? ఓకే లేదా మా కొద్దీ తెల్ల దొరతనమా? లేదా వేరే గంధం తెచ్చినాను వీరులు ఎవరో తెలపండి అన్నారు, లేదా వందే మాతర గీతమా? మరి ఏది పాడిన సక్సెస్ అయ్యారంటే ఫేమస్ అయ్యారంటే వందే మాతర గీతాన్ని ఆలపించి ఫేమస్ అయ్యారు. ఎందుకంటే వందే మాతర ఉద్యమ కాలంలో ఈయన అనమాట కేతా శ్రీరామమూర్తి గారు అనమాట పాడడం జరిగిందండి. మరి ఇక్కడ చూస్తే వందే మాతర ఉద్యమ కాలంలో ప్రభుత్వ ఆంక్షల కారణంగా మూతపడినటువంటి పత్రికగా నవయుగ అనే పత్రికని చెప్తారండి. అయితే మరి వందే మాతర ఉద్యమం జరగడానికి గల కారణం మీ అందరికీ తెలుసును. ఏదైతే లార్డ్ కర్జన్ బెంగాల్ డివిజన్ చేస్తాడో ఓకే సో అది అమల్లోకి రావడానికి ముందే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే జూలైలో అనౌన్స్మెంట్ వస్తుంది ఇది యాక్చువల్లీ. సో ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో ఆగస్ట్ 7వ తేదీన అనమాట ఓకేనండి మనకి సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ కేకే మిత్ర వీళ్ళిద్దరు కలిపి కలకత్తాలో అనమాట స్వదేశీ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు. మరి భారతదేశ వ్యాప్తంగా జరగాలని అనుకుంటారు కానీ మితవాదులు దీనికి యాక్సెప్ట్ చేయారనమాట. కానీ ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా పత్రిక సంపాదకుడు అయినటువంటి ముట్నూరు కృష్ణారావు గారు అనమాట ఆంధ్ర ప్రాంతంలో వందే మాతర ఉద్యమాన్ని బలపరచడం కోసం ఎవరైనా నేషనల్ లీడర్ రావాలని అంటే అప్పుడు బిపిన్ చంద్రపాల్ గారు అనమాట వస్తారనమాట ఇక్కడికి. సో అలా అనమాట వందే మాతర ఉద్యమం ఆంధ్ర ప్రాంతంలో బాగా ఎలివేట్ అయింది యాక్చువల్లీ. మరి మనకి స్వామి వివేకానంద గారి యొక్క స్ఫూర్తి కూడా వందే మాతర ఉద్యమంలో ఉందని చెప్పవచ్చు. అట్ ది సేమ్ టైం ఏంటంటే అంటే జపాన్ రష్యాను ఓడించింది, ఇథియోపియా ఇటలీని ఓడించింది ఒకప్పుడు. ఓకే వీటన్నింటినీ స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం మరి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయలేదా అనే ఉద్దేశంతో స్ఫూర్తితోనే స్టార్ట్ చేస్తారు. అందుకనే అలా ఎప్పుడైతే ఓడించిందో వెంటనే ఓకే మునగాళ్ళ రాజా ఏం చేస్తారంటే జపాన్ వాళ్ళు రష్యాను ఓడించినందుకు అంటే అంత పెద్ద దేశాన్ని వాళ్ళు ఓడించినందుకు తన ఇద్దరు కుమారులకి అనమాట సైన్యాధిపతి నావిక ఇద్దరు ఉంటారు కదా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లాగా అనమాట. యాక్చువల్ ఏంటంటే ఆ ఆర్మీ అధిపతి అయినటువంటి ఓకే టూగో పేరు అలాగే మనకి ఏదైతే మనకి నేవీ అధిపతి అయినటువంటి నోగి పేర్లు పెట్టుకుంటాను అనమాట మునగాల రాజు తన ఇద్దరు పిల్లలకి. అలాగే బందరికి చెందినటువంటి శ్రీరామ్ వీరబ్రహ్మం జపనీయం అనే నాటకాన్ని రాసి జపాన్ యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగిందండి. అలాగే ఆదిపూడి సోమనాథరావు వచ్చేసి జపాన్ చరిత్ర అనే గ్రంథం ద్వారా జపాన్ యొక్క విజృంభణ కోసం వివరించడం జరిగింది. అంటే చూడండి జపాన్ బేస్ చేసుకొని మనకి 3 ప్రశ్నలు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ వందే మాతర ఉద్యమ కాలంలో. జపాన్ చరిత్రను రాసి మునగాల రాజుకి అంకితం ఇచ్చినారు ఆదిపూడి సోమనాథరావు. అదే మన జపాన్ చరిత్ర రాశారని చెప్పాం కదా, ఆదిపూడి సోమనాథరావు గారు వచ్చేసి మునగాల రాజాకి అంకితం ఇస్తారని. ఎందుకంటే వాళ్ళిద్దరు అబ్బాయిలకు కూడా పేరు పెట్టుకున్నారు టోగి నోగి అని. మరి 1907 ఫిబ్రవరి 11న రాజమండ్రిలో గంటి లక్ష్మణ టంగుటూరు శ్రీరాములు అంటే టంగుటూరు ప్రకాశం గారు బ్రదర్ అనమాట ఇతను కంచుమర్తి రామచంద్ర శాస్త్రి చిలుకూరు వీరభద్రాల సభ్యులుగా బాలభారతి సమితి అనేది ఏర్పడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది 1907 ఫిబ్రవరిలో బాలభారతి సమితి అనేది ఏ ఉద్యమ కాలంలో ఏర్పాటైందంటే మనకి వందే మాతర ఉద్యమ కాలంలో ఏర్పాటైంది.
అలాగే నెక్స్ట్ 1907 ఫిబ్రవరి 14న శివరాత్రి రోజు వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ ఓకేనండి ఆర్థిక స్వదేశీని కూడా కోరుతూ అనమాట ఊరేగింపులు కూడా జరపడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, ఇది కంప్లీట్గా ఏంటంటే మోడర్న్లోకి వస్తుందన్నమాట, ప్యూర్లీ మోడర్న్ అనమాట. 2013కి వచ్చేసింది క్వశ్చన్. 2013 ఆగస్టు 6న ఆంధ్రప్రదేశ్ విభజన కమిటీని ఏర్పాటు చేశారు. దీని అధ్యక్షులు ఎవరంట అంటే బేసిక్గా తీసుకుంటే 2013 జూలై 30కి ఓకే సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనమాట ఆంధ్రప్రదేశ్ని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పునర్వ్యవస్థీకరించాలి అని నిర్ణయం తీసుకుందనమాట. సో దానికి సంబంధించిన విధి విధానాలని ఖరారు చేయడం కోసం ఒక కమిటీని వేశారండి. ఆ కమిటీకి చైర్మన్ ఎవరంట వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ అండ్ ఏకే యాంటనీ అండి. దీనికి ఏకే యాంటనీ అనమాట చైర్పర్సన్. ఓకేనండి, చూడండి ఇక్కడ 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేశారండి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ని విభజించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి సిడబ్ల్యూసి డిసైడ్ చేసుకుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి 2013 ఆగస్టు 6న ఏకే యాంటనీ నాయకత్వంలో విభజన కమిటీని ఏర్పాటు చేశారు. దీని అధ్యక్షులు ఏకే యాంటనీ, సభ్యులు వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్. ఈ కమిటీ 2013 అక్టోబర్ 4న నివేదికను సమర్పించిందండి. ఈ నివేదిక ప్రకారం ఏంటండి అంటే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి, పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించాలి, జలవనరుల పంపిణీ, ఆదాయ పంపిణీ మొదలగు ప్రధాన అంశాలను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనాలి. మీ అందరికీ తెలుసు మనకి 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్లో అనమాట ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అయితే పాస్ అయితే అవడం జరిగిందనమాట. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి. తర్వాత రాష్ట్రపతి పాలన అయితే పెట్టడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో. తర్వాత మనకి ఉమ్మడి 2 స్టేట్స్కి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. భారతదేశంలో లోక్సభ ఎన్నికలు కూడా జరగడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం ఇదంతా కూడాను. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చేసి ఓకేనండి ఆయన జై సమాఖ్యాంధ్ర అని చెప్పేసి ఒక పొలిటికల్ పార్టీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. మేబీ అది కూడా అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే దట్స్ పార్ట్ ఆఫ్ 2014 వరకు 1956 నుంచి 2014 వరకు కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మేబీ అది కూడా ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు. ఓకేనండి, రైట్. చూడండి గ్రేట్ ప్రైమర్ అనే టైప్ను వావిలర్ ఇవన్నీ నేను చెప్పానండి ఆల్రెడీ. ఏపీ హిస్టరీలో ఫుల్ ఫ్లెజ్డ్గా 5 యూనిట్లు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 199కి ఏపీ హిస్టరీ ఉంది, అది మీకు ఫాస్ట్గా రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెటీరియల్స్ కూడా అందులో అందుబాటులో ఉన్నాయి. ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ 2 కావాలనుకుంటే 349. అలా కాకుండా మీకు ఎనీ సింగిల్ సబ్జెక్ట్ అండి 199కి ఎనీ సింగిల్ సబ్జెక్ట్ అంటే హిస్టరీ అయినా 199, పాలిటీ అయినా 199, ఎకానమీ అయినా 199, 2 సబ్జెక్టులు అయితే 299, 3 సబ్జెక్టులు అయితే 399 ఇలా మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట. మీరు వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా. చూడండి గ్రేట్ ప్రైమర్ అనే టైప్ను వావిళ్ళ రామస్వామి ఏ సంవత్సరంలో రూపొందించారంట 1860, 1861, 1862, 1863 అండి. 1860లో అండి యాక్చువల్లీ 1860లో గ్రేట్ ప్రైమర్ అనేటటువంటి నవల్ అనమాట వావిళ్ళ రామస్వామి అనమాట రూపొందించడం జరిగింది. చూడండి వావిళ్ళ రామస్వామి ఈయన ఒక గ్రేట్ ప్రైమర్ అనే టైప్ను రూపొందించారండి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇలాంటి టైప్ అనేది ఉండడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం డిజిటలైజేషన్లో భాగంగా ఇప్పుడు మన డిజిటల్ బోర్డు మీద క్లాస్ చెప్తున్నాడు ఒక పీపీటీ ప్రజెంటేషన్ మీద. మీకు ఒకప్పుడు ఏంటంటే మన నార్మల్ బోర్డు మీద మార్కర్తో రాసేవాళ్ళం యాక్చువల్లీ. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చే కొద్ది ఏంటంటే అంటే మనకి కొత్తగా ఉంటుంది అనమాట. ఇప్పుడు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాం, అదే మీరు డిజిటల్ మామూలుగా బోర్డు మీద రాస్తే మీకు మేము పీడిఎఫ్ ప్రొవైడ్ చేయలేము యాక్చువల్లీ కదా. సో ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినప్పుడు అంతా కూడా ఏంటండి అంటే వర్క్ అనేది స్పీడప్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి 2016లో ఓకే మనకి జియో వచ్చిన తర్వాత అందరికీ ఆల్మోస్ట్ డేటా అనేది కొంత అందుబాటులోకి వచ్చింది. సో దానివల్ల ఏంటంటే అంటే యూట్యూబ్ చూడడం అవ్వచ్చు, లేదంటే ఆన్లైన్కి సంబంధించి అవ్వచ్చు, లేదంటే చాలా జరిగింది. అట్ ది సేమ్ టైం COVID-19 పాండమిక్ తర్వాత కూడా ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగింది. ఓకే ఆ తర్వాత యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్ కూడా పెరిగింది. ఓకే చాలా వరకు టెక్నాలజీ పెరిగింది, అలాగే యూపీఐ పేమెంట్స్ కూడా చాలా వరకు పెరిగాయి. సో టెక్నాలజీ మారేటప్పుడల్లా ఏమవుతుందంటే ఏదో ఒక రెవల్యూషన్ వచ్చేటప్పుడు అంతా కూడాను స్టార్టింగ్లో ఒకలాగా ఉంటుంది, కానీ తర్వాత అది అలవాటు అయిపోయి ఓకే అందులో మనకి చాలా బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ. ఓకే సో ఎగ్జాంపుల్ అదే ఇప్పుడు ఏంటంటే మీరు జస్ట్ మీ ఫోన్లోనే చూసుకుంటున్నారు యాక్చువల్లీ, ఇంటి దగ్గర ఉండి మీ ఫోన్లోనే చూసుకునే అంత యాక్సెసిబిలిటీ వచ్చింది ఇప్పుడు. ఓకే చూడండి ఇక్కడ ఫలితంగా సంస్కర్తల యొక్క అంటే సంఘ సంస్కర్తల యొక్క సందేశం వేగంగా ప్రజలైతే టైప్, తర్వాత కంప్యూటర్. ఓకే ఇవన్నీ కూడా మనకు వచ్చి ఇప్పుడు వచ్చేసి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లోనే మనకు వచ్చే ఆండ్రాయిడ్ ఫోన్లు ఇలా అనమాట. ఓకేనండి చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ అండి బాలగంగాధర్ తిలక్ యొక్క కేసరి మరియు మరాఠా పత్రికల్లో వ్యాసాలు రాసిన ఏకైక తెలుగు వ్యక్తి. ఇది వరకు ఒకసారి ఇచ్చాను క్వశ్చన్, బట్ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ అగైన్ బికాస్ మేబీ ఇలాంటి క్వశ్చన్స్ స్ట్రెస్ చేసే అవకాశం ఉంటుందేమో, మళ్ళీ మీరు మర్చిపోతారేమో అనే ఉద్దేశంతో మళ్ళీ ఇచ్చాను. బట్ అగైన్ దీనికి సంబంధించిన డేటా కూడా నేను చెప్తాను మీకు. చిలకమర్తి లక్ష్మీనరసింహం, గురజాడ అప్పారావు, కొమర్రాజు లక్ష్మణరావు, పోనగడ్డి లక్ష్మీనరసింహం అండి. కొమర్రాజు లక్ష్మణరావు గారు అండి యాక్చువల్లీ, కొమర్రాజు లక్ష్మణరావు గారు అనమాట మనకి అనమాట. మరి ఈయనకి బిరుదులు ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు, గ్రంథాలయ ఉద్య పితామహుడు అని చెప్తారు అతన్ని. బాలగంగాధర్ తిలక్ యొక్క కేసరి మరియు మరాఠా పత్రికల్లో, కేసరి మరాఠా పత్రికలు సాధారణంగా తీసుకుంటే 1916లో ఓకే మనకి హోమ్ రూల్ లీగ్ ఉద్యమ భాగంలో బాగా ఈయన పాపులర్. ఇన్ఫ్యాక్ట్ అంతకు ముందు నుంచే ఉన్నాయి యాక్చువల్లీ.
చూడండి, మరాఠా అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది, కేసరి అనేది మరాఠా భాషలో ఉందన్నమాట బాలగంగాధర తిలక్ యొక్క పత్రికలు. మరి అందులో వ్యాసాలు రాసిన తెలుగు వ్యక్తి ఎవరంటే కొమర్రాజు లక్ష్మణరావు గారు అనమాట. ఈయన జ్ఞాన విస్తార్ అనే మరాఠా పత్రిక కూడా, సమాచార్ అనే పత్రిక కూడా సంపాదన అంటే ఎడిటర్గా చేశారండి డిఫరెంట్ న్యూస్ పేపర్స్కి. మునగాళ్ళ రాజు నాయని వెంకటరంగారావు గారు కొమర్రాజు లక్ష్మణరావు తన ఆస్థాన దివాన్గా నియమించి, ఇది కూడా అడగవచ్చు క్వశ్చన్. ఓకేనంటే కొమర్రాజు లక్ష్మణరావు గారు ఎవరి దగ్గర దివాన్గా పనిచేస్తారంటే మునగాళ్ళ రాజా నాయని వెంకటరంగారావు దగ్గర పనిచేస్తారనమాట. మనకి ఆ రైతు ఉద్యమాలు కూడా ఇంపార్టెంటేనండి. సో మీరు ఫస్ట్ 3 యూనిట్స్ బాగా చదవండి, లాస్ట్ 2 యూనిట్ల నుంచి మనకు 10 నుంచి 12 క్వశ్చన్లు వస్తున్నాయి ఎప్పుడు కూడాను. ఇంకెక్కువ కూడా రావచ్చు, 12-15 వరకు కూడా రావచ్చు అనమాట. బట్ ఎనీవేస్ మీరు కొన్ని టాపిక్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి వరకు చదివిన వాటిని బాగా రివిజన్ చేయండి, ఎక్కువగాను మ్యాక్సిమం వీలైనంత రివిజన్ చేయండి. ఓకే, ఎంత బాగా రివిజన్ చేస్తే మీకు అంత అడ్వాంటేజ్ అనమాట. కొత్త విషయాలు చదవడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండకపోవచ్చు. ఇప్పుడు లేదు, కొంతమందికి ఏంటంటే ఎగ్జామ్ ముందు రోజు కొత్త విషయం చదివినా సరే అది ఫాస్ట్గా బ్రెయిన్లోకి ఎక్కుతుంది. కాబట్టి అలా మనం అడ్వైస్ ఇవ్వలేం బేసిక్గాను. కాకపోతే ఏంటంటే బట్ బెస్ట్ అడ్వైస్ గివెన్ బై ఆల్మోస్ట్ ఆల్ ద ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఏంటండి అంటే, వాట్ ఎవర్ యూ రెడ్ టిల్ నౌ యూ బెటర్ టు రివైజ్ ఫర్ దీస్ 15 days. ఓకే, డెఫినెట్గా అది మీకు హెల్ప్ అవుతుంది. రివిజన్ అంటే ఏం లేదు, చదివిన దాన్ని మళ్ళీ చదవడం అంతే. బోర్ కొడుతుంది అనుకుంటే మరి తప్పదు, ఇంక ఈ 15 days కదా. మీరు February 23 తర్వాత చదివినా అవసరం లేదు అది యాక్చువల్లీ కదా, అప్పుడు ఇంక చదవాలనిపిస్తుంది, అది వేరే విషయం. ఓకే, ఎనీవేస్ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లో మీకు ఏపీ హిస్టరీకి సంబంధించిన నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో బాలయ్య యాప్ లింక్ ఉంటుంది, అందులో మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా మీకు 199 రూపీస్ నుంచి ఉంటుందన్నమాట. టెస్ట్ సిరీస్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.